సెటైర్లు వేశాడు. ఇంతలా పొగిడిన పవన్ కళ్యాణ్ గారిని ఉండవల్లి ఎందుకు సెటైర్లు వేశారు? పవన్పై ఉండవల్లి చేసిన షాకింగ్ కామెంట్స్ ఏంటంటే, పవన్ వ్యాఖ్యలు స్థాయికి తగ్గట్టుగా లేవు, పవన్ సీఎం అవుతారని నమ్మాను, తెలంగాణ దిష్టి వ్యాఖ్యపై ఉండవల్లి అసహనం, కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, పవన్ ఆలోచించి మాట్లాడాలని సూచన, అమరావతి రాజధానికి అభ్యంతరం లేదన్న ఉండవల్లి బాబు ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు తెస్తున్నారు, అయితే తన వ్యాపారాలను ఎందుకు తీసుకురావడం లేదు, జగన్ కూడా భారతీయ సిమెంట్స్ను అమరావతిలో పెట్టాలని సూచన. ఇక పాంచజన్యం పుస్తకం చదివిన తర్వాతే ఆర్ఎస్ఎస్ను విడిచానన్న ఉండవల్లి, హిందూ మతం అన్నది ఒక సనాతన ధర్మం అని 1964 కోట్లు ఈ అంశాలు ఏవో చెప్పుకొచ్చారు. మోడీ చంద్రబాబు మధ్య రాజకీయ స్నేహం మాత్రమే, ఇద్దరి మనసులు అసలు కలవు అంటూ షాకింగ్ ఒక లైన్ ఇచ్చాడండి ఈయన. అంటే మోదీ గారికి ఈయనకి రాజకీయంగా తప్పని పరిస్థితుల్లో ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళకి అస్సలు పడదు, ఎంతకాలం ఉంటుందో ఈ బంధం అనే విధంగా ఆయన మాట్లాడు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో ఏపీలో బీజేపీ ఎప్పుడూ బలపడదని ఆయన జోష్యం చెప్పారు. బాబు, జగన్, పవన్ ఒకేసారి ముగ్గురు మీద ఉండవల్లి దూకుడు ప్రదర్శించాడు. చాలా రోజుల తర్వాత మీడియా వద్దకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి బయట ప్లే చేస్తాను, ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడారు. ప్లే చేయండి అమ్మా. ఉత్తరాలు రిలీజ్ చేస్తాను, మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద, చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాం. అంటే